ఒకసారి పులి పొలంలో మేయుచున్న దున్నపోతును చూసి మెల్లగా సమీపించి, మిత్రమా, నీవు పెద్దగా బలిష్టంగా ఉన్నావు. అయినా సాధారణ పరిణామం గల మనిషి నీ మెడలో నాగలి కట్టి దినమంతా పొలంను దున్నుతున్నట్లు చేయుచున్నాడు. మానవునికి అది ఎలా సాధ్యమైంది అని కుతూహలంగా అడిగింది. క్రూర జంతువైన పులి సాధు జంతువైన నన్ను మిత్రమా అని పిలుస్తూ మీదపడి చంపకుండుట ఆశ్చర్యకరంగా ఉంది అని భావించి, మృగరాజమా, నాకు లేనిది మానవుని వద్ద అమితంగా ఉంది. దాని ప్రభావంతో నన్ను లొంగదీసుకొని తన ఇష్టం వచ్చినట్లు వాడుకొనుచున్నాడు. మానవుని వద్దనున్న ప్రత్యేక శక్తి ఏమిటి అని అడిగింది పులి. మనిషి మెదడులోని తెలివితేటలు సుమా. అలాగే తెలివితేటలంటే ఏమిటో విశదీకరించు మిత్రమా. తెలివితేటలంటే ఏమిటో స్పష్టంగా చెప్పలేను. అయితే తెలివితేటలు మనిషికి అద్భుత శక్తి ఇస్తాయని, ఆ శక్తితో జంతువులను లొంగదీస్తాడని చెప్పగా విన్నాను అని చెప్పింది దున్నపోతు. మిత్రమా, నేను తెలివితేటలను ఎలా తెచ్చుకోగలను? అది సాధ్యమేనా? నా యజమాని అయిన రైతు ఇటువైపు వస్తున్నాడు. అతనిని అడిగితే తెలివితేటలను గురించి విశదీకరిస్తాడు అనింది దున్నపోతు. రైతు పులిని చూసి వణికిపోయాడు. పులి నుంచి తప్పించుకోవటం అసంభవం అనుకున్నాడు. రైతు సోదరా, భయపడకు, నిన్ను చంపను. నీ దున్నపోతు నీ తెలివితేటలను గురించి విమర్శిస్తున్నది. నిన్ను అడగమని సలహా ఇచ్చింది. నా మీద దయ చూపి తెలివితేటలంటే ఏమిటి, వాటిని ఎలా పొందవచ్చునో వివరించు అని బ్రతిమాలింది పులి.